నా పేరు కవిత. మా చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం సిరుగురాజుపాలెం విలేజ్. నేను 2017 ఇక్కడ శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. మా పేరెంట్స్ ఎంతో సపోర్ట్ చేశారు. ఫస్ట్ అమ్మాయి అయినా కానీ జాబ్లో ఉండాలి, ఒక గవర్నమెంట్ జాబ్లో తను నిలబడాలి అని చెప్పి సొసైటీలో ఎన్నో అవమానాలు వస్తూ ఉంటాయి, పెళ్లి చేసేయకుండా ఎందుకు చదివిస్తున్నారు అని. అయినప్పటికీ 2017 నుంచి ఇప్పటి వరకు మా పేరెంట్స్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి 2017లో నేను ఫస్ట్ ఇక్కడ జాయిన్ అయ్యాను తిరుపతి శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్లో. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా శ్రీ ప్రజ్ఞలోనే ఉన్నాను. వేరొక కోచింగ్ సెంటర్ అనేది నేను చూడలేదు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ క్రమశిక్షణ అనేది ఉంటుంది. క్రమశిక్షణ అనేది ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేది చేరుకోగలుగుతాం. క్రమశిక్షణ లేకుండా మనం ఎంత చదివినా కానీ అది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. క్రమశిక్షణలో సార్ ఎవ్రీడే మార్నింగ్ మనకి డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు 50 మార్క్స్కి. డైలీ టెస్ట్లో వచ్చిన ఫస్ట్ టు టాప్ 10 వరకు ఈవినింగ్ లేచి నిలబెట్టి వాళ్ళకి అప్రిషియేట్ చేయడము, ఇంకా అదేవిధంగా ఇన్స్టిట్యూట్ పరంగా ప్రతిదీ సపోర్ట్ చేయడము సార్ ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. హరిబాబు సారు ఇచ్చే మోటివేషన్ అనేది, మనం మోటివేషన్ లేకుండా, ప్రేరణ లేకుండా ఎప్పుడు ఏ స్టెప్ తీసుకోలేము. కొన్నిసార్లు చదువుతూ ఉన్నప్పుడు మనము డ్రాప్ అయిపోతూ ఉంటాం, చాలా డల్ అయిపోతూ ఉంటాం. అలాంటి టైంలో సారు మనకి ఎంతో మోటివేట్ చేసి ఇంకా ముందుకు మనల్ని నెడుతూ ఉంటారు. సార్ ఇచ్చేటువంటి మోటివేషన్కి ఫస్ట్ ఇక్కడికే ఉండిపోవడానికి కారణం ఏంటంటే మోటివేషన్. అదేవిధంగా ఎగ్జామ్స్లలో సార్ ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా యూజ్ అయింది. అదేవిధంగా సార్ పెట్టే ఎగ్జామ్స్ ప్రతి బిట్కి ఆ బిట్ అకాడమీ బుక్స్లో ఎక్కడుంది అని పేజ్ నెంబర్తో సహా సార్ మెన్షన్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ఎగ్జామ్స్లలో ఆ టెక్స్ట్ బుక్స్లో అకాడమీ బుక్స్ మనం రెఫర్ చేసుకుని ఆ మిస్టేక్ ఎక్కడ మిస్టేక్ అయింది రెక్టిఫై చేసుకోవచ్చు. డైలీ టెస్ట్ అయిన తర్వాత మనకి కీ సెటిల్మెంట్ అనేది ఉంటుంది. కీలో ఏ డౌట్స్ అయితే ఉన్నాయో కొన్నిసార్లు మనం పెట్టిన ఆన్సర్ అనేది కరెక్టే కదా పెట్టాము, ఈ క్వశ్చన్కి ఎందుకు రాంగ్ ఇచ్చారు అని మనం అనుకొని కొన్ని కోచింగ్ సెంటర్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు, మనం అడగడానికి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వరు. కానీ ఏం జరుగుతూ ఉంటుంది, అలాంటి టైం లేకుండా సార్ ఇంకొక గంట ఎక్కువైనా పర్వాలేదు, సార్ దానికి మనకి క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత ఫినిష్ చేయడం అనేది జరుగుతుంది. నా ఈ సక్సెస్కి ఈరోజు నేను శాంతిపురం మండలంలో ఎస్డిటి టీచర్గా ఉంటున్నాను. నేను ఈరోజు జాబ్ కొట్టానంటే, గవర్నమెంట్ టీచర్గా ఉన్నానంటే దానికి నా ఫ్యామిలీ సపోర్ట్, అదేవిధంగా శ్రీ ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్ అనేది నాకు సహాయం చేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.